దీవెనార్తులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్తులు ముఖ్యమైన ముచ్చట్లు షానున్నాయి గాని ముందుగాలైతే నెత్తి గీతలు. అంబరాన్నంటుతున్న పిఠాపురం సంబరాలు, పిల్లగాండ్లతోటి కాలు గదిపిండు పవన్ సారు. మాను కోసం మంత్రి సార్ని కలిసిండ్రు విద్యార్థులు, బాగానే గరమైండు కేటీఆర్ సారు. మబ్బులుంటది పొగమంచు, మస్తుల ఊరికి పోకుండ్రి పండక్కు. రాజకీయమే కాదు డాన్స్ కు సుతం సై అంటున్న ఎమ్మెల్యే సాబు, వైరల్ అవుతుంది సార్ చేసిన డాన్సు. గా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ 50 ఎకరాల భూమి పంచాయతీ ఏందో ఏమో గానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం గిదే వైరల్ అవుతాంది. అయితే కేటీఆర్ సారు అందులో చదువుకునే పిల్లగాండ్లతోటి కూసొని ముచ్చట పెట్టిండు. మరి ఆడ ఏమైందో ఏమన్నారో అరుచుకుందాం పాండ్రి. మొన్న మాను యూనివర్సిటీ 50 ఎకరాల భూమిని వెనుకకు తీసుకోవాలి అని తెలంగాణ ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గప్పటి సంది లొల్లిలొల్లైతాంది రాష్ట్రంలా. గా మధ్యలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లెక్కనే అయ్యేటట్టుంది కదా ఇది సూతం. 1998 ఇచ్చిన 200 ఎకరాలల్లా ఉపయోగం లేకుండా 50 ఎకరాలను వెనుకకు తీసుకోవాలి అని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నోటీసు పంపింది. గీ నోటీస్ వచ్చిన కాడి సంది ఆడు చదివే పిల్లగండ్లు రాజకీయ నాయకుల మీద గరం అయితాండ్రు. అంతేకాదు గిట్ల చదివేటోళ్ళు బంజారా హిల్స్ లో ఉన్న కేటీఆర్ సార్ తానికి పోయి వాళ్ళ గోడు చెప్పుకున్నారు. దీంతో సారు సుతం బగ్గనే గరమైండుల్లా. మరి సార్ ఏమంటున్నాడో ఒకసారి నుండ్రి. హైదరాబాద్ పురోగమనానికి ఎన్నడూ కూడా యూనివర్సిటీ వ్యతిరేకించలేదు. కానీ ఈరోజు యూనివర్సిటీ పిల్లలందరూ కూడా ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే, అసలు సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందే హైదరాబాద్కి తెలంగాణ మొదటి దశ పోరాటం తర్వాత ఇక్కడి విద్యార్థులకు ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమంలో మరొక సెంట్రల్ యూనివర్సిటీ మరి అబుల్ కలాం గారి పేరు మీద పెట్టిన మను కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఈరోజు ఆ స్థలాలకు ఇచ్చిన ఆ విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన భూములను తిరిగి వెనక్కి తీసుకుందామనే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో ఇది నిజంగా కూడా తీవ్రంగా గర్హించదగ్గది, తీవ్రంగా వ్యతిరేకించదగ్గది. ఇంకోటి మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో, టీవీల్లో సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం. అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ వీళ్ళు. ఇది మొదటిది కాదు, ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. మీకు గుర్తుండాలి, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు. అక్కడ విద్యార్థులు మొత్తం పోరాటం చేసినా, ఆందోళన చేసినా, వారి ఉద్యమాన్ని అణిచివేసి 100 ఎకరాలు తీసుకొని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి ప్రభుత్వం వారు ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా భూమి లేదన్నట్టు విశ్వవిద్యాలయం మీద పడి ఆ ల్యాండ్ గుంజుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా, ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి 400 ఎకరాలు అక్కడ మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన స్వయంగా బిఆర్ గవాయి గారు, ఆయన గ్రీన్ బెంచ్ కూడా ఆయనే చూస్తారు కాబట్టి సువమోటోగా ఆయన తీసుకొని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. సర్కారు ఏమని నోటీసులు పంపింది, వాళ్ళ భయం ఏంది, యూనివర్సిటీ భవిష్యత్తు ఏంది, వాళ్ళకు ఆ భూమితోటి ఏం అవసరం అనేటి అన్నీ కేటీఆర్ సరుకు చెప్పిండ్రంట. ఉండేతందుకు హాస్టలు, పుస్తకాల అర్రా సొంటి అన్నిట్లకు సుతం ఆ భూమి కావాలి అంటుండ్రు అందులో చదివే పిల్లగన్లు. చోటే బాయ్ రిలేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించలేదు. 10,000 కోట్ల కుంభకోణం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ దానికి వత్తాసు పలుకుతా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే, ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనుక కేంద్ర ప్రభుత్వం గట్టిగా యాక్ట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దాష్టికానికి ఒడిగట్టే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళకు నోటీస్ ఇచ్చారు, అక్కడ కూడా 100 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి నోటీస్ ఇచ్చి ఇక్కడ 50 ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ వ్యవహారం మాదిరిగా ఈ ప్రభుత్వం పనితీరున్న తప్ప విద్యా సంస్థల్ని, విశ్వవిద్యాలయాల్ని ముందుకు తీసుకుపోవాలన్న సోయి కానీ ఇంగితం కానీ లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు, మీరు భారతదేశంలో మైనారిటీల రక్షకుని నేను, అల్పసంఖ్యాక వర్గాలకు నేనే పెద్ద దిక్కు అన్నట్టు పోజులు కొడుతూ ఉంటారు. రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ని చేతిలో పట్టుకొని మొహబ్బత్ కి దుకాన్ అని పెద్ద పెద్ద మాటలు చెప్తుంటాడు రాహుల్ గాంధీ. ఇదేనా మీ మొహబ్బత్ की दुकान? क्या ज़मीन हड़पना, ज़मीन छीनना, यही है आपकी मोहब्बत की दुकान राहुल जी?
आप बताइए, सवाल का जवाब दीजिए। आज बच्चे रोड पे आके आंदोलन कर रहे हैं, वहाँ पे क्या नौबत थी? वो आते हैं यहाँ पे, पूरे हिंदुस्तान में 28 जो रियासत हैं वहाँ से आके यहाँ पढ़ाई करते हैं, उनकी फ्यूचर के लिए कुछ अच्छा मेहनत कर रहे हैं। वो आज उनको मजबूरन आपकी हुकूमत की तरफ से जो मजबूरी यहाँ पे खड़ा किया गया। దీంతోటి సారు సుద్దం రోడ్డు పోరాటంకెళ్ళి కోర్టు పోరాటం దాకా పోదామని అంటాండు. కేటీఆర్ సార్ హామీ ఇస్తే బీఆర్ఎస్ హామీ లెక్కనే అంటాండు సారు. మొత్తం మీద ఈ లొల్లి ఇప్పుడు పెద్దగానే ముదిరేటట్టున్నది కదా. మొన్నగా హెచ్సియు భూమిని బుల్డోజర్లతోని ధ్వంసం చేసిన ముచ్చటను యాదికి చేసుకుంటా రాహుల్ గాంధీ సార్ను ట్యాగ్ చేసి స్పందించాలే అన్నాడు కేటీఆర్ సారు. మరి ఈ లొల్లి ఎప్పుడు చల్లబడుతుందో చూడాలి మరి. అబ్బా, సంక్రాంతి పండుగ వస్తుంది. ఏ మాటకు ఆ మాటనుల్లా గీ పండుగత్తే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కలకలలాడుతుంది కదా. కోడి పందాలు, పిండి వంటలు, ఎద్దుల పోటీలు, సంక్రాంతి ముగ్గులు, ఇక బసవన్నల ఆటలు, హరిదాసుల కీర్తనలు. పండుగ అంటే పండుగనే పోన్రి, కానీ ఈసారి పండుగ కంటే ముందే షాలైందుల్లా అర్థం కాలేదు కదా. అయితే గిది నిండ్రి. సంక్రాంతి పండుగ 3 రోజులు అంటే 13, 14, 15 తారీఖులలో అవుతుంది. కానీ పిఠాపురంలా గియాల్టీ సందే సంబరాలు షురు అయినాయుల్లా. పిఠాపురం అంటే ఎంటనే యాదికొచ్చేది పవన్ కళ్యాణ్ సారు. మళ్ళా ఈ సారు సొంత నియోజకవర్గంలా ఇయ్యలటి సంది 11 తారీఖు దాకా సంక్రాంతి ఉత్సవాలు అవుతున్నాయి. ఆర్ఆర్బిహెచ్ఆర్ కాలేజీ గ్రౌండ్లో అవుతున్నాయి ఈ సంబరాలు. మళ్ళా సారు నియోజకవర్గం ప్రాంతం మీద ప్రేమ, పండుగ, సంబురం అన్ని కలిపి కానత్తన్నాయి గీ ఏడుకల్లల్లా. గీ నియోజకవర్గం అభివృద్ధి చేసేటందుకు 186 కోట్ల రూపాయల పనులను ముందటేసుకున్నారట. ఈడికే 26 కోట్ల రూపాయల పనులు పూర్తయినాయట. మళ్ళా మరి సారు ఏమంటున్నాడో ఒకపారి మీరు సుత మినుండ్రి. పిఠాపురం మున్సిపాలిటీలో గత 6 నెలల్లో 4 కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనుల్ని, అలాగే గొల్లప్రోలు నగర పంచాయతీలు 80 లక్షలతో పూర్తయిన పనుల్ని ఈ రోజున మనం ప్రారంభించాం. గ్రామీణ ప్రాంతాల రోడ్ల పరిస్థితి మెరుగుపడాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ద్వారా 12.45 కోట్ల రూపాయలతో 41 గ్రామీణ రోడ్లని ప్రారంభించాం. అలాగే రాబోయే వేసవిలో విద్యుత్ ఇబ్బందులు లేకుండా పిఠాపురం పట్టణంలో 2.95 కోట్లతో నిర్మించిన 33.11 kV ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ని నేడు ప్రారంభించాం. గతంలో శంకుస్థాపన చేసిన పిఠాపురం పశువుల సంత ఆధునీకరణ పనులని 1,35,00,000తోటి పూర్తి చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. వరదల సమయంలో రాకపోకలకి ఇబ్బంది ఉంటే నేనే వెళ్ళాను కూర్చొని కొనసారి గొల్లప్రోలు నగర పంచాయతీల హౌసింగ్ కాలనీలో. వైసీపీ గొప్పతనం ఏంటంటే వాళ్ళు ముందు వేసేస్తారు, అక్కడ రోడ్లు ఉన్నాయా లేదా, ఆ స్థలం నీది, ఆ స్థలం నీది పెట్టేశారు. చూస్తే లోపలికి పోతే మొత్తం దోమలమయం. కనీసం ఎంత కామన్ సెన్స్ అంటే మన పంచాయతీ హౌసింగ్ కాలనీలో అక్కడ యువత మాట్లాడారు. జ్యోతి ఎలిగిచ్చిండు, పిల్లగండ్ల తానికి పోయిండు. మళ్ళా వాళ్ళతోటి కాలు గదిపిండు, ప్రైజులు ఇచ్చిండు మన పవన్ సారు. సంక్రాంతి అంటే కోడి పందాలు అనేటట్టు అయింది మళ్ళా. కానీ అది కాదు పండుగ అంటే అని చెప్పిండు సారు. అయితే ఈ నియోజకవర్గం పేరు పిఠాపురం, కానీ వెనుక చూడుండ్రి పిఠాపురం సంక్రాంతి మహోత్సవం అని రాసుంది. ఇప్పటోళ్ళు దీని పిఠాపురం అని పిలిచినా అసలు పేరు పిఠాపురం అట. అందుకే అదే అసలు పేరుతోని సంబరాలు చేపిస్తాండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఎవ్వరు కూడా వ్యవస్థకు అతీతులు కాదు, నాతో సహా. అందుకని దాని దృష్టిలో మేము వ్యవస్థకు లోబడి ఉంటాం. మేము వ్యవస్థకు లోబడి రెచ్చగొడతామంటే దానిని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎందుకంటే అక్కడ దాకా దృష్టి పెట్టలే. చాలా సంయమనంతో ఉన్నాను నేను. మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను. అందరిని గుర్తుపెట్టుకోండి, అక్కడ దాకా తీసుకురావద్దు. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం, తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. మీరు ఒక మాట అనండి, నేను తీసుకుంటా. కానీ మీరు నన్నన్నా పర్లా, పార్టీనన్నా నేను భరిస్తాను. కానీ ప్రజల మధ్య వైషమ్యాలని కనుక మీరు చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు. ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ.
మన భూమి మనకే, మన ఇల్లు మనకే, మన తిండి మనకే ఉంటే ఎంత మంచిగా ఉంటుంది కదా. కానీ ఒక్కోపారి ఇల్లు ఉన్నా కూడా పిల్లగాండ్లు ఇంట్లోకించి వెళ్ళగొడతారు. ఇక భూములున్న పట్టాలు ఉండయి, అవి రావాలనంటే చెప్పులు అరిగేటట్టు తిరగాలి, అయినా కూడా కావు. కానీ మనకు కట్టం లేకుండా పట్టాదారు పాసు పుస్తకాలు పెద్దసార్లే డైరెక్ట్ మన ఇంటికి వచ్చిస్తే ఎంత బాగుంటుంది కదా. మరి సీఎం చంద్రబాబు సార్ కూడా గదే చేసిండుల్లా. మండపేట నియోజకవర్గం రాయవర్గంలా భూమి మీద హక్కు సభల రైతులకు డిపాజిట్ పట్టాదారు పాసు పుస్తకాలు పంచిపెట్టిండ్రు. అటెన్కా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పాస్ పుస్తకాలు వంచిన పొలాల తానికి సుతం పోయిండు చంద్రబాబు సారు. అటెన్కా ఏమన్నాడో ఒకసారి నుండ్రి. ఇక్కడ బ్రిటిష్ పాలన, తెలంగాణలో నిజాం పాలన. ఈ రెండు పరిపాలనలో తెలంగాణలో భూములు ఒకరికి ఇచ్చేసేవాళ్ళు. ఆ రోజు నిజాం ఇష్ట ప్రకారం ఎవరన్నా అడిగితే ఒక భూమి 5 ఎకరాలు దానం చేసి ఇంకొకరు వస్తే వాళ్ళకు కూడా 5 ఎకరాలు ఆ 5 ఎకరాలు వాళ్ళకి ఇచ్చేసేవాడు. ఆ విధంగా హైదరాబాద్ మొత్తం చూస్తే ఎక్కడ చూసినా డిస్ప్యూట్ ల్యాండ్. కానీ బ్రిటిష్ వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి జ్ఞాపకం, తర్వాత కూడా మనం ఫాలో అయ్యాం. ఇప్పుడిప్పుడు తీసేశాను. ఎంఆర్ఓ అప్పుడు తహసీల్దార్ ఆఫీస్ ఉండేది, కొంతమంది జ్ఞాపకం ఉంటుంది. ఏసీ రూమ్లో కూర్చొని పరదా కట్టుకొని ఒక ప్యూను కనిపెట్టి దాన్ని ఎనిక్కి ముందుకు లాగేవాళ్ళు, అంటే పంక ఊదేవాళ్ళు. అప్పుడు విఎంలు ఉన్నారు, కేఎంలు ఉన్నారు, కరణాలు ఉన్నారు, కరణాలు మున్సిపల్ ఉన్నారు. ఆ కరణం రాసే లెక్క ఆ అక్షరాలు ఎవడికి అర్థంగా ఏటి కాదు, గొలుసు కట్టు రాత. ఇంకా విలేజ్ మున్సిపల్ ఉండేవాళ్ళు. మున్సిపల్ అయితే పెత్తందారి, ఇక్కడ కూడా రాయవరపు మున్సిపల్ ఉన్నాడు. మున్సిపల్ని కేఎంల కరణాలని రద్దు చేసింది మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కంటే తెలంగాణలో పండుగలు చేసుకున్నారు. స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా పండుగ చేసుకొని స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అయ్యారు. చల్లగా సలివెడతాంది, నిండా చెద్దరి కప్పుకొని వండుకోబుద్ది అవుతాంది. సూర్యుడు జప్పున రాడు, అచ్చిన మంచాలకెళ్ళి లేచి ఎండకు నిల్చోబుద్ధి కాదు. లేస్తే చలి, పంటే టైం అవుతుంది. కానీ పండుగ వచ్చిందంటే ఇవన్నీ ఆదికొస్తాయా? అరే పోయి పల్లెలు ఎప్పుడు పడదాం, పట్నము ఎప్పుడు ఇడిచిపెడదాం అన్నట్టే చూస్తారు. బస్సులున్నాయా, ట్రైన్లు బుకింగ్ చేసుకుందామా, కార్లు కిరాయికి పట్టుకొని పోదామా అని చూస్తారు. మీరు కూడా గంతేనా? అయితే గీ ముచ్చటి నుండ్రి. చదువుకునేటోళ్లకు బడి బంధు, కొలువులు చేసేటోళ్లకు లీవులు, పని ఏదైనా బిజీ ఎంతున్నా ఊరి బాట వట్టుడే, బస్ ఎక్కుడే, సంక్రాంతికి పిండి వంటలు తినుడే, కోళ్ల పందలు ఆడుడే అంటారు ప్రజలు. చేతులు లేవకుండా చలిపెట్టినా ముసుగమ్మి పండుకుంటాడు, పొగ మంచు పడినా పొద్దుగా లేచుడే ఊరికి ఓవడానంటలు సుతం ఉంటారు. లీవులు దొరకాయి, సార్లు అద్దంటారు. కానీ పండగ దగ్గరకు వస్తుంది, రాత్రి ఎక్కుదామంటే అందరూ బుకింగ్ చేసుకుంటారు. కాబట్టి పొద్దుగా ఏమన్నా ఉంటే పోదాం అనుకుంటారు ఇంకిందరు. అందుకే మబ్బులు లేచి పండగకు పోదాం అనుకుంటారు పైలం. పొగ మంచు పడుతుంది, బండ్లు కానత్తలేవు, కండ్లు తెరవత్తలేదు. మబ్బుల పోతాం, చెప్ప నూళ్ళే పడతాం, ఇంత గారెలు బూరలు తింటామని తొందర పడితే కింద పడతారు. అందుకే జర పైలం పొద్దుగాల జర్నీలు ఏమైనా ఉంటే బంద్ పెట్టుకోరని చెప్తాడు సిపి సజ్జనార్ సారు. వాహనాలతోటి సాహసం చేయకుర్రి, మంచు తగ్గినాకనే గదులుర్రి, పండగ పూట పల్లెకి చేరాలని పానాల మీద తెచ్చుకోకుర్రి. ఎందుకంటే పొగ మంచు యమపాశం లెక్క కాసుకొని కూసుంది. బైకులు వేసుకొని కార్లు పట్టుకుని పొద్దుగాల్లో నడియాంగొట్ట రాత్రి పోవాలనుకోకుర్రు అంటాను సిపి సజ్జనార్ సారు. మా వాళ్ళు అత్తరని వేయకన్నతోటి మీ ఇంటోళ్ళు చూస్తారు, వాళ్ళని యాదలో పెట్టుకుని ప్రయాణాలు చేయుర్రి. పొద్దున కొలువు ఉంది, రాత్రైనా తెల్లారంగనైనా పోయిందే కావాలి. పొగ మంచున్నా పోతాం, రోడ్డుకు అడ్డ మీద వచ్చినా పోతాం అనుకునేటోళ్ళు ఫాగ్ లైట్లు వేసుకోర్రి, ఇండికేటర్లు ఆన్ చేయుర్రి. ముందు బండికి వెనక బండికి జర దూరం మెయింటైన్ చేయుర్రి. రోడ్లు ఖాళీగా ఉన్నాయి కదా, 100 కొడతా 120 ఉరుకుతావంటే మీ ఇట్టం. ఇక చెప్పేది చెప్పినాము, అటెనక మీ ఇట్టం మరి. మా నాగవ్వ ఇవాళ నేను రాంగా చిన్న పోయి కూసుంది. ఏమైందో అడుగుదాం పాండ్రి.
నేను అంటే ఎవరికి ఇష్టం లేదు, నన్ను ఎవరు పట్టించుకోరు, అసలు నాకు ఏం కావాలన్నా ఎవరు చూడరు. అసలు నేను ఎందుకు ఉండాలి ఇక్కడ? నన్ను పట్టించుకునేటోళ్ళు లేదు. నేను కూడా ఏమైనా పని చేసుకోవాలి, పైసలు సంపాదించుకోవాలి. వీళ్ళతో ఉండద్దు, ఇక వీళ్ళు జోలుకోవద్దు, ఏం చేయొద్దు, అసలు వీళ్ళని పట్టించుకుంటాం లేదు, వీళ్ళతో ఉండనే ఉండదు, అసలు ఏం చేయద్దు. ఓ నాగవ్వ, ఏమైందే గట్లంటున్నావు? మనోళ్ళను నిన్నేమన్నా అన్నారా మనోళ్ళు? ఏమన్నారు అంటున్నావా ఇంకా? నువ్వు టిల్లుగాడు మన బాగా అందరు కలిసి మంచిగా మీ దోస్తులతోని సినిమాలు, షికార్లు, పబ్లు, పార్కులు అది ఇది అని అనుకుంటా మంచిగా తిరిగొస్తారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇక నేనేమో ఇంట్లో పని చేసుకుంటే ఇంట్లోనే ఉండాలి, ఇక నన్ను పట్టించుకునేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. ఇంకా నువ్వే మీదికెళ్ళి ఏమైందని అడుగుతున్నావు, ఇక నేను ఏం చెప్పాలి? నిన్నెవరు ఓనియరే సినిమాకు? మన టిల్లుగాడు నేను 500 ఇరా, నేను రాసబ్ సినిమా చూసేస్తానంటే 500 కాదు 5 రూపాయలు కూడా ఇయ్య, నీకు నువ్వు ఇంట్లోనే ఉండు, పని చేసుకుంటా, సినిమా లేదు ఏం లేదు, సినిమా అని అన్నావు అనుకో నీ సంగతి చెప్తా అది అని అనుకుంటా తుక్కు తిట్టి కథ మాడాని దోస్తులతో సినిమాకి పోయింది. ఇక నేను ఒక్కదాని ఇంట్లో కూర్చోవన్నా, మీరు అందరేమో మంచిగా తిరుక్కుంటా పనులు చేసుకుంటా మీ దోస్తులతో ఉంటారు. ఇక నాకేముంది, నేను ఇంట్లోనే పని చేసుకుంటూ ఇంట్లోనే ఉంటా. అయ్యో అవునానే నాగవ్వ, ఆడు గట్లనే అంటాడు గాని అయినా నాగవ్వ నీకు దయ్యాలంటే భయం కదనే. మన ఇంట్లో దయ్యం సినిమా పెడితే బంద్ చేసేదాకా పట్టుబడతావు, మరి గిప్పుడెట్లా పోతా అంటున్నావు? అందులో దయ్యాలుంటాయట తెలుసా? నాకెరికే, నాకెందుకు తెలియదు అందులో దయ్యాలు ఉన్నాయి. మంత ప్రభాస్ అన్నకు దయ్యం పట్టినట్టు అదేదో బాగానే అందులో చూపెడతారుగా ఇట్లా టీవీలా, సినిమాకు ముందు ఇట్లా గింత తెస్తారుగా 10 నిమిషాలు ఏమో, అది యూట్యూబ్ లో చూసిన నేను కూడా. నాకు ఎరికే, కానీ నేను ఎట్లనైనా మంచిది, నేను భయపడకుండా ఇవాళ రాజసాబ్ సినిమా చూసత్తా అని నేను టిలుగాని అడిగితే అన్ని ఇయ్యలే. కానీ ఇవాళ ఎట్లా నన్ను చేసి నేను సినిమా చూడాలి, నేను వచ్చి మీరు అందరేమో మంచిగా పోతారు, నేనేమో ఇంట్లోనే నేను చూస్తానే, నేను ఖచ్చితంగా చూస్తా. అబ్బో నువ్వు సినిమాకు రాకపోతే ప్రభాస్ అన్నేమన్నా ఫీల్ అవుతాడా? భలే మాట్లాడతావే నాగవ్వ నువ్వు. ఇంకా నయ్యం ప్రభాస్ అన్న ఫోన్ చేసి రమ్మన్నాడని చెప్తలేవు. గట్లగా అది వచ్చి నేను ప్రభాస్ అన్నకు పెద్ద ఫ్యాను, ఏసీ కూలరు అన్నీ నేనే. ఇక అట్లాంటప్పుడు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ ప్రభాస్ అన్న సినిమా చూడనప్పుడు, ప్రభాస్ అన్న బాధపడ్డప్పుడు, ఇప్పుడు అందులో నేను కూడా ఉన్నా, నేను కూడా ఫ్యాన్నే కాబట్టి అందులో నేను కూడా ఉన్నా. అట్లాంటప్పుడు ప్రభాస్ అన్న నా గురించి కూడా బాధపడ్డట్టే కదా. అబ్బో అయితేమే కానీ తీయే నాగవ్వ, 2-3 రోజులైతే మంది తక్కువైతారు, గప్పుడు నేను తీసుకుపోతా నిన్ను. 2-3 రోజులట, 2-3 రోజులు. నిన్ననే అందరు పోయి సినిమా చూసి వచ్చారు ప్రభాస్ అన్న ఫ్యాన్లు అందరూ, నేను కూడా ఫ్యానునే. ఇయ్యాలనంతా చూసేస్తానంటేనేమో ఇయ్యాలనేమో గిట్లా మాట్లాడతారు. 2-3 రోజులు అయినాక నువ్వేంది, నేనే పనికి పోతా, పెద్ద ఏమో ఇజ్జెత్తుంది. అయినా నాకైతే సినిమా చూడాలంటే ఒక యుద్ధమేనే. ఎందుకు తెలుసా? టికెట్లు దొరకకనో, నాకు బండి రొప్ప రాకనో, లేకపోతే బస్సులు దొరకకనో, నాకు ఏది లేకనో కాదు, మిమ్మల్ని ఒప్పించేందుకే నాకు యుద్ధం చేసినంత పని అవుతుంది. అయ్యో నాగవ్వ, ఎందుకే గట్ల మాట్లాడతావు? ఎందుకంత కోపం నీకు? నేను తీసుకుపోతా అంటే అట్లా రానంటావు, మళ్ళనేమో ఒర్రొర్రి నేలబడతావు. నువ్వేందే నన్ను తీసుకుపోయేది? ఇక 2-3 రోజులైనాక ఇక నేనే పోతా, ఇవాళంతా పనికి పోయి రాత్రి సినిమాకి పోతా. ఇక నేను సినిమాకి పోయినా అని ప్రభాస్ అన్న మస్తు ఖుషి అవుతాడు మళ్ళా. నువ్వు నా మాట ఎప్పుడు విన్నావని, ఇప్పుడు వింటావా? నీ సావు నువ్వు సావుపో. ఇక నీ మాటనే ఇనుకుంటా కూర్చోవన్నా. మరి ఇక అయినా మీరు ఒకటే, నువ్వు టిల్లుగాడు బాగి మీరు ఒకటి, పని చేసేటోళ్ళు, పైసలు తెచ్చేటోళ్ళు మీరంతా ఒకటి, నన్ను ఎవరు పట్టించుకోరు. ఇక అందుకని నేను ఏదో ఒక పని చూసుకొని నేను కూడా సినిమాకి పోతా. ఇక అయినా నీతో ఎందుకే మాట్లాడుతున్నా, నేను అసలు మీతో మాట్లాడ నేను. చూసిండ్రు కదా మన నాగవ్వ గిట్లనే ఆగం పడుతుంది. అయినా కూడా పాపం ఊళ్ళే మా నాగవ్వ ఉంటుంది, మేమంటే బయట మా దోస్తుగాళ్ళతోని పోతాం, అదేమో పాపం ఇంట్లోనే ఉంటుంది. ఇక దానికి కోపం వచ్చుట్లా తప్పేం లేదుల్లా. మీ ఇంట్లో ఉండేటోళ్ళని కూడా గట్లనే రాజాసాబు సినిమాకు తీసుకుపోండ్రి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. సర్కార్ బల్ల చదివే పిల్లగాన్లకు కొన్ని సౌలతులు ఉండయి, కొన్నిటికాడ సౌలతులు మస్తు ఉంటాయి. ఎన్నున్నా బడి దూరం అయితే మాత్రం అచ్చుడు పోడు కట్టం అవుతుంది. ఇక ఆటవకు పైసలు పెట్టేటందుకు పైసలు లేకపోతే ఇంకింత కట్టం, నడుద్దామంటే దూరం. కొందరు తల్లిదండ్రులు పైసలు లేవని పోనియ్యరు. అగో గసొంటోళ్ళ కోసం ఓ మంత్రి మేడం మంచి పని చేసింది, ఓ పారి చూడండి. అబ్బా గినిగానం సైకిళ్ళు ఉన్నాయి ఎవలే అనుకుంటాన్రా?
అన్ని సైకిళ్లను అనకాపల్లి జిల్లా రాయవరం మండలం కొరుప్రోలు జిల్లా పరిషత్ పెద్దబల్లె పిలగండ్లకు వచ్చిన సైకిళ్ళు అవి. ఆ బల్లె 10వ తరగతి చదివే పిలగండ్లకు హోంమంత్రి అనిత మేడం ఇచ్చిందట. సైకిళ్ళు అందుకున్న పిలగళ్ళు మస్తు సంబరపడుతున్నారు. మళ్ళా మరి ఓ పారి ఆల మాటలలోనే ఇనుండ్రి మీరు. గవర్నమెంట్ అందజేసే పథకాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. తల్లికి వందనం అనే స్కీమ్ మాకు ఆర్థిక స్థాయిలో కూడా చాలా ఉపయోగపడుతుంది. డొక్కా సీతమ్మ వారి భోజనం మాకు ఎంతో రుచిగా ఆనందదాయకంగా ఆరోగ్యకంగా ఉంటుంది. ముందుగా చెప్పాలంటే మాకు స్కూల్కి రావాలంటే చాలా లేట్ అయిపోయేది. బస్సులు ఆటోలు అంటూ పట్టుకొని వచ్చడం చాలా లేట్గా చేరుకునే వాళ్ళం. మేము స్కూల్కి ఇప్పుడు అనిత మేడం గారు, మా హోమ్ మినిస్టర్ మేడం అయినటువంటి అనిత మేడం గారు మాకు సైకిల్ పంపిణీ చేశారు. ఆ సైకిల్ ఇవ్వడం వల్ల మేము స్కూల్కి ఇన్ టైంలో రీచ్ అవుతున్నాము. మా అనిత మేడం గారికి మేము సైకిల్ పంపిణీ చేసినందుకు మాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. టయానికి బడికి అచ్చుడే అయితలేదు, బాగా దూరం ఉంది. కానీ ఈ సైకిల్ ఇచ్చుడుతోని ఇక టయానికి అత్తమనబట్టే పిలగండ్లు. సైకిల్ దొక్కితే పానం సుధా మంచిగా ఉంటుంది అంటున్నారు. లోకేష్ సార్కు అనిత మేడంకు కూడా థ్యాంక్ యూ చెప్పుకొచ్చిండ్రు పిలగండ్లు. all and I pay my sincere thanks to the government of Andhra Pradesh, especially the Chief Minister Nara Chandrababu Naidu garu and Deputy Chief Minister Shri Konidala Pawan Kalyan garu. We are so happy to saying this today, and schemes like the government of Andhra Pradesh has provided the Sarvepalli Radhakrishnan Vidyarthi Mitra kits are so helpful to gain the basic needs like school uniform, shoes and etc. and schemes like another scheme which plays its pivotal role in creating government school children to get nutritious food, which is Dokka Seethamma Vari Madhyana Bhojana Pathakam, and another scheme like Talliki Vandanam plays its pivotal role to create and enlightenment our ideas towards the human resource development in our country. Especially today, it is a great honor today to share my feelings, and I pay my beautiful regards to the Home Minister Srimati Vangalpudi Anita Garu for giving this beautiful cycles to reach our destination, which is schools. And it makes us to reach the schools in time. Until then we are so afraid to, and we are so lack to reach our schools in time. It makes so difficult to reach the classes in time, and etc. are being so bad for the conditions or place behind them. And today we are getting cycles, and we are so happy to say that we are now reaching our schools in time with good attention. ఇక ఈ బడికి 10 కిలోమీటర్ల దూరం నుండి పిలగండ్లు చదువుకునేందుకు వస్తాండ్రంట. పుస్తకాలు, టైలు, బెల్టులు అన్నీ ఇత్తంది సర్కార్ అని చెప్పుకొచ్చిండు బడి పెద్ద సారు. అబ్బా ఎంత మంచిగా వచ్చింది. గీ ఫిల్టర్ ఆడాలనా? షీ గిది ఇంకా మంచిగా వస్తుంది. గిది మంచిగా వస్తలేదు, ఇంకోటి ఆడదాం. అబ్బా గిది సూపర్ ఉంది. అయ్యో కెమెరా ఆన్లో ఉంది కదా, ఏమైంది గీమెకి ఇవ్వాలి అనుకుంటాన్రా? అందరూ రీల్స్ చేయంగా నేనెందుకు చేయొద్దు చెప్పుండ్రి. అగో అందరు ఎవరు అనుకుంటాన్రా? అయితే గట్టు చూడుండ్రుల్లా. మైకులు పట్టుకొని మాట్లాడుడు, సేవలు చేసుడు, ప్రజలల్లా తిరుగుడు, మంచి చెడలు అరుచుకుండు, తప్పైతే ఎప్పుడు, ఒప్పైతే మెచ్చుకునుడు, కార్యకర్తలతోటి కలిసి ఉండు, పల్లెవాడ మంచిగుందా లేదా అని కసరత్తు చేసుకుండు. ఒక్కటే కాదు, డ్యాన్సులేత్తాం, పాట పాడతాం, మా లోపల సుతం ఓ డాన్సర్ ఉండు అన్నట్టు వేసిండు ఓ ఎమ్మెల్యే సాబు. అగ్గో చూసిండ్రా, భలే చేస్తుండులే సారు. గియాల పొద్దుగాల జంగారెడ్డిగూడెంలా అయితన్న శ్రీనివాస కళ్యాణానికి పోవుకుంటా గిట్లా డాన్స్ వేసిండు ఎమ్మెల్యే రోషన్ కుమార్ సారు. గ్రీన్ఫీల్డ్ హైవేల బంద్ చేసిన్న తొవ్వను ఓపెన్ చేపించి మరీ గిట్లా రీల్ చేసిండు సారు. ఆడున్నోళ్ళందరు చేతులు కలిపి కాళ్ళు ఊపుకుంటా గమ్మతి వేసిండ్రు డ్యాన్సు. ఊకే రాజకీయాలు హాయ్ బాయ్ అనుకుంటా చేతులూపుడేనా?
పాటలకు సుతం చేతులూపుదాం అనుకున్నట్టున్నారు. గందుకే గిట్ల కాలు గదిపిండ్రు అంతే. అప్పుడప్పుడు గిట్ల చిల్లు కావాలి మరి. కానీ బంద్ చేసిన తొవ్వను ఓపెన్ చేసి రీల్ చేసిండ్రబ్బా. కానీ బండ్లు తిరిగే తొవ్వ మీద వేయలేదు, మంచిదైంది అంటాండ్రు గీ వీడియో చూసిన జనాలు. చూసిండ్రు కదా గివుల్లా మన కడెక్ కత్తర్నా కార్తలు. మళ్ళీ రేపు గిదే యాళ్ళ గిన్నే కలుద్దామా మరి. నేను పోయొద్దునా మరి, ఉంటా మరి. నమస్తే.